ఆమె ఎమ్మెల్సీ పార్టీ ద్వారా వచ్చేటువంటి ఎమ్మెల్సీ నాకొద్దు అంటూ ఖచ్చితంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే జూబ్లీస్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. 100% ఉండడానికి అవకాశం అయితే ఉంది. చెప్పలేము ఎప్పుడు ఏమైనా జరగడానికి అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టేటువంటి క్యాండిడేట్ వీక్ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టేటువంటి క్యాండిడేట్ కొంత స్ట్రాంగ్ ఉంటాడు. సో బీజేపీ నుంచి కూడా ఎవరు పెట్టినా బీజేపీ అంత వీకే. సో ఈ క్రమంలో ఆల్టర్నేటివ్గా ఈమె పోటీ చేయడం కూడా అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. నియోజకవర్గంలో 3,92,669 మంది, 139 భవనాలు, మొత్తం పోలింగ్ స్టేషన్ 407. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు ఛాన్స్. సెప్టెంబర్ 30వ తేదీన తుది జాబితా విడుదల అంటూ చూస్తా ఉన్నాం. సో జూబ్లీహిల్స్ ప్రయత్నం వచ్చింది కాబట్టి మరొకసారి కొంత జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్లయితే 100% మాగంటి వైఫ్కి ఆ కుటుంబ వాళ్ళకే ఇవ్వడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి ఒక బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ఆకుల విజయ పేరు చాలా ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఆకుల విజయ కానీ, లేకపోతే లంకెల దీపక్ రెడ్డి కానీ, లేకపోతే వీరపనేని పద్మ కానీ, అదేవిధంగా ఇటు ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఎవరు లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆయన కూడా ఒక అతను ట్రై చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా బీజేపీకి ఏంటంటే ఈ 3,99,000 ఓట్లలో 1,30,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో ఖచ్చితంగా ఈ 1,30,000 ముస్లిం ఓట్లు మీద డిపెండ్ అయ్యే గెలుపు అవకాశాలు ఉంటాయి. సో 100% వీళ్ళెవరు కూడా బీజేపీకి ఓట్లు వేయరు. సో వీళ్ళు బీఆర్ఎస్ కన్నా వేయాలి, లేదంటే కాంగ్రెస్ కన్నా వేయాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గతంలో చాలామంది పేర్లు వినబడ్డాయి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు, అదేవిధంగా ఫహీం పేరు, బొంతు రామ్మోహన్ పేరు, అదేవిధంగా అజారుద్దీన్ పేరు వినబడ్డది. ఇప్పుడు అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఇక్కడ నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తూ ఉంది. సో అదేవిధంగా స్థానికుడు కాబట్టి, సో అదేవిధంగా బొంతు రామ్మోహన్ పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికొకరికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎంతవరకు పోతుంది ఏంటిది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% ఇక్కడ మాగంటి చరిష్మా మాగంటి భార్యకు ఉంటుందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రచ్చలో భాగంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఈ క్రమంలో బీజేపీకి ముస్లిం ఓట్ల వల్ల ఇదొక ఇబ్బంది ఉన్నది. సో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి స్కోప్ అయితే 100% ఉంది. అదేవిధంగా ఇప్పుడు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయనకు ముస్లిం కోటలో మినిస్టర్ ఇస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ఎవరు గెలిచినా కానీ జూబ్లీహిల్స్ ఎవరు గెలిచినా కానీ మంత్రి అవ్వడానికి స్కోప్ అయితే 100% ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది 100%. చూద్దాం మరి ఎట్లుంటుందో, ఎవరికి టికెట్ ఇస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.